రజనీకాంత్ సోలోగా వస్తేనే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. సౌత్ మార్కెట్ మొత్తం షేక్ అయిపోతుంది. అలాంటి నటుడు ఇప్పుడు తన ప్రాణ స్నేహితుడు కమల్ హాసన్తో కలిసి బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తున్నాడు. ఈసారి మాత్రం తమిళ సినీ పరిశ్రమకు 1000 కోట్ల కలెక్షన్స్ పక్కాగా కనిపిస్తున్నాయి. దానికి మొదటి 1000 కోట్ల సినిమా లోడ్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. 47 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ తిరిగి ఒకే సినిమాలో నటిస్తుండటం, ప్రస్తుతం కొత్త సినిమా టీజర్ సోషల్ మీడియా మొత్తాన్ని ఊపేస్తుండటంతో తమిళ సినీ పరిశ్రమలో పండగ వాతావరణం నెలకొంది. కోలీవుడ్ కు ఒక డ్రీమ్ ఉంది, అదే 1000 కోట్ల సినిమా. ఆల్రెడీ టాలీవుడ్, బాలీవుడ్, శాండల్వుడ్ లో 1000 కోట్ల జాతర నడుస్తోంది. కానీ కోలీవుడ్ నుంచి మాత్రం ఇప్పటికీ ఆ 1000 కోట్ల సినిమా లోటుగానే ఉంది. ఈ లోటును జైలర్ 2 తీరుస్తుందనే నమ్మకాలు ఉన్నాయి. ఒకవేళ జైలర్ సీక్వెల్ తో టార్గెట్ మిస్ అయినా మేం చూసుకుంటామంటున్నారు రజనీ, కమల్. రజనీకాంత్, కమల్ హాసన్ నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీపై ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమ చాలా ఆశలే పెట్టుకుంది. 1000 కోట్ల వసూళ్ల కంటే ముందు ఈ సినిమా రిలీజ్ తర్వాత పరిశ్రమ స్థాయి మరింత పెరగనుందని ఆశపడుతోంది. జైలర్ దర్శకుడు, సంగీత దర్శకుడు రంగంలోకి దిగుతుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రిలీజ్ తర్వాత కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండనున్నాయి. 2027లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమిళ హీరోలు మామూలు స్పీడ్ మీద లేరు. సూర్య అయితే రోజుకో కొత్త సినిమా చేస్తున్నాడు. ఇక ధనుష్ సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏ ఇండస్ట్రీలో సినిమా చేస్తుంటాడో తెలియదు. యంగ్ హీరో శివ కార్తికేయన్ లైనప్ కూడా అద్దరిపోయింది. కానీ అపరిచితుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడా సౌండ్ లేదు అనుకుంటూ ఉండగా సైలెన్స్ బ్రేక్ చేశాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 కొత్త చిత్రాలు కమిట్ అయ్యాడని కోలీవుడ్ కు గుడ్ న్యూస్ షేర్ చేశాడు. గత ఏడాది మార్చిలో అనుకుంటా వీరధీర శూరతో ఇంప్రెస్ చేశాడు విక్రమ్. ఆ తర్వాత చాలా చిత్రాలు అనౌన్స్ చేశాడు, కానీ ఏదీ సెట్స్ పైకి వెళ్లలేదు. ఇంతలో బోడి రాజ్ కుమార్ అనే దర్శకుడితో కొత్త సినిమాను ప్రారంభించాడు. ఇది విక్రమ్ కెరీర్ లో 63వ చిత్రం. దర్శకులు మారిపోతున్నారు, సినిమాలు ఆగిపోతున్నాయి. ఇంతకీ విక్రమ్ ఏం చేస్తున్నాడు అంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇంట్లో కూర్చొని స్టోరీస్ వింటున్నాడు. బోడి రాజ్ కుమార్ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ జరుగుతూ ఉండగా విక్రమ్ మరో 3 కొత్త చిత్రాలు కమిట్ అయ్యాడు. విక్రమ్ కొత్తగా కమిట్ అయిన మూవీస్ డైరెక్టర్స్ లిస్ట్ చూస్తే అందరూ యంగ్ డైరెక్టర్స్. ఇందులో గతంలో చియాన్ కు ఇంకొకడు మూవీ తీసి హిట్ ఇచ్చిన ఆనంద్ శంకర్ ఉన్నాడు. అలాగే మరో కొత్త దర్శకుడు విష్ణు ఎడవన్ ఉన్నాడు. వీటితో పాటు గతంలో తన తనయుడితో కలిసి నటించిన మహాన్ చిత్రానికి సీక్వెల్ కూడా రానుంది అని ప్రచారం సాగుతోంది. మొత్తానికి విక్రమ్ కూడా సూర్య, ధనుష్ దారిలో చేతి నిండా చిత్రాలతో బిజీ అవుతుండటంతో తమిళ సినీ పరిశ్రమ జోష్ మీదుంది. ఓవైపు విక్రమ్ సినిమాల మీద సినిమాలు సైన్ చేసే పనిలో బిజీగా ఉంటే, మరోవైపు ఆయన అబ్బాయి ధ్రువ్ విక్రమ్ మాత్రం ప్రేమ పాటలు పాడుతున్నాడు. ఇటీవల తాను నటించిన కొత్త సినిమాలో హీరోయిన్తో ధ్రువ్ విక్రమ్ ప్రేమలో పడ్డారని తమిళ ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఒకవైపు సీతారామం హీరోయిన్ మృణాల్, మరోవైపు స్టార్ హీరో ధనుష్ మధ్య ప్రేమాయణం నడుస్తోంది. కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ అవన్నీ రూమర్స్ అంటూనే ధనుష్ నటనపై ప్రశంసలు కురిపిస్తూ అతడిని ఆకాశానికి ఎత్తేసింది మృణాల్. దీంతో మళ్లీ వీరిద్దరి రిలేషన్షిప్ పై ఎప్పటికప్పుడు ఫ్రెష్ డౌట్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. మృణాల్ మాత్రం ధనుష్ జస్ట్ ఫ్రెండ్ అనే చెబుతోంది. వీరి సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు కాలీవుడ్ లో కొత్త ప్రేమ పక్షులు పుట్టుకొచ్చారు. వారే ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్. గతేడాది బైసన్ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అనేది కాలీవుడ్ లో టాక్. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి. ధ్రువ్, అనుపమ తమ లవ్ ను కన్ఫర్మ్ చేయడం లేదు, కానీ కాలీవుడ్ మాత్రం వీరి లవ్ స్టోరీ నిజమే అంటోంది. సేమ్ డే 2 కొత్త చిత్రాలు విడుదల చేసి సంచలనం సృష్టించాల్సిన వాడు శ్రీ విష్ణు మొత్తానికి క్లాష్ మిస్ అయింది. కాకపోతే వారం గ్యాప్లోనే 2 సినిమాలు విడుదలవుతున్నాయి. ఎలాగూ క్లాష్ మిస్ అయింది. 2 కొత్త చిత్రాల మధ్య గ్యాప్ అయినా పెంచవచ్చు కదా. ఇటు మృత్యుంజయ్, అటు విష్ణు విన్యాసం, ఈ 2 చిత్రాలు కూడా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సిన చిత్రాలు. కానీ ఇప్పుడు ఒక రోజులో విడుదల కావాల్సిన చిత్రాలు వారం వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఫిబ్రవరి 27న విష్ణు విన్యాసం రిలీజ్ అవుతోంది. మృత్యుంజయ్ మార్చి 6కు వాయిదా పడింది. ఎలాగూ 2వ చిత్రం వాయిదా పడింది. విష్ణు విన్యాసం థియేటర్స్ లో ఉండగానే మృత్యుంజయ్ రిలీజ్ కాకుండా మరి కొద్ది రోజులు ఆగి విడుదల చేయాల్సింది కదా అని
చాలా మంది డౌట్. అసలు ఆ క్లారిటీ ఉంటే 2 చిత్రాలు ఒకే రోజు విడుదలకు సిద్ధమై ఉండేవి కావు. ఇలా ఎందుకు జరిగింది అంటే ఓటీటీ అగ్రిమెంట్ కారణంగా తెలుస్తోంది. ఓటీటీ అగ్రిమెంట్ ఒత్తిడి ఉండటం వల్లే సేమ్ డే కు క్లాష్ కు రెడీ అయ్యాయి. ఇప్పుడు అదే ప్రెజర్ తో మృత్యుంజయ్ విష్ణు విన్యాసం రిలీజ్ అయిన వారంలోపే థియేటర్స్ లోకి వస్తోంది. 3 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సామజ వరగమన 50 కోట్ల క్లబ్ లోకి చేరటం, గత ఏడాది వేసవిలో విడుదలైన సింగిల్ 35 కోట్లు కొల్లగొట్టడం శ్రీ విష్ణు డేట్స్ కు డిమాండ్ పెంచేసింది. దీంతో ప్రస్తుతం ఈ హీరో దాదాపు 10 చిత్రాలకు పైగా నటిస్తున్నాడని తెలుస్తోంది. మృత్యుంజయ్ తర్వాత లైన్ లో కామ్రేడ్ కళ్యాణ్ అనే చిత్రం ఉంది. కేజీఎఫ్ లో రాకీ భాయ్ ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్, రాసిన స్టోరీ లైన్ ఇండియన్ సినిమాలో శాండల్వుడ్ కు ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చింది. మళ్ళీ అలాంటి సినిమా కోసం యష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అందుకే కేజీఎఫ్ 3 లైన్లో ఉందన్నాడు నీల్. కానీ ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టారట వీరిద్దరు. మరి కేజీఎఫ్ ఫ్యాన్స్ సంగతి ఏంటి? ఓవైపు టాక్సిక్ మార్చి 19న రిలీజ్ అవుతోంది. మరోవైపు యష్ నటిస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ మైథాలజీ మూవీస్ రామాయణం కూడా షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. దీంతో యష్ ఇక నుంచి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కేజీఎఫ్ 3 పై ఫోకస్ పెడతారు అనుకున్నారంతా, ముఖ్యంగా రాకీ భాయ్ ఫ్యాన్స్. ముందుగా ప్లాన్ చేసిన విధంగా తన కొత్త చిత్రాన్ని నీల్ తోనే ప్లాన్ చేస్తున్నాడు యష్. అయితే వీరిద్దరూ అందరూ ఊహిస్తున్నట్లు కేజీఎఫ్ 3 కోసం కలవడం లేదట. మరో కొత్త చిత్రం కోసం వీరిద్దరూ చేతులు కలుపుతున్నారు. యష్ కోసం పవర్ఫుల్ స్టోరీ రాస్తున్నాడట ప్రశాంత్ నీల్. ముందుగా ఆ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారట. ప్రశాంత్ నీల్ యష్ అనగానే కేజీఎఫ్ 3 గురించే ఎదురు చూస్తారు ఫ్యాన్స్. ఇప్పటికే స్క్రిప్ట్ సైతంగా రెడీగా ఉంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ సైతం కంప్లీట్ అయింది. అయినప్పటికీ ఈ క్రేజీ సీక్వెల్ ను పక్కన పెట్టి మరో కొత్త కథతో వీరిద్దరూ తిరిగి రావాలి అనుకోవటం కేజీఎఫ్ ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేస్తోంది. అయితే కేజీఎఫ్ 3 పై వచ్చేవన్నీ రూమర్స్ మాత్రమే అంటోంది హోంబలే ఫిల్మ్స్.